నమస్తే, నేను మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో దట్టమైన అడవి మధ్యలో జరిగే ఒక గిరిజన మన్యం సంతనైతే ఈరోజు మనం చూడబోతా ఉన్నాము. సంత అయితే చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల ఉన్న ఒక 40 గ్రామాల నుంచి వచ్చే గిరిజనులు వాళ్ళు పండించే పంటని ఆ సంతలో అమ్ముకొని అక్కడి నుంచి వాళ్ళు కొనుక్కొని వాళ్ళ గ్రామాలకైతే చేరుకుంటారు. సంత అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే అక్కడ దొరికే గిరిజన వస్తువులు కూడా చాలా బాగుంటాయి. చాలా తక్కువ రేట్లు అయితే ఈ సంతలో మనము కూరగాయలు అన్నీ కూడా చూడొచ్చు. మనం సంతకు వెళ్తున్న దారిలో అయితే మనకి ఒక అమ్మవారి గుడి అయితే కనిపించిందండి. మొత్తం గిరిజనులందరూ కూడా ఇష్టంగా పూజిస్తారు. అమ్మవారు అయితే వనదుర్గ అమ్మవారండి. మనం ఉదయాన్నే వెళ్తూ మన సంతకు వెళ్తూ దేవుడిని దర్శించుకున్నాం. అంతా మంచిగా జరగాలని ఇప్పుడే పూజ చేసినట్టున్నారు. దీపం కూడా వెలుగుతూ ఉంది చక్కగా. మనం మంచి టైంకి వచ్చాము. మనం ఈరోజు వెళ్ళబోయే సంత పేరు పాతకోట అండి. ఆ ఊరి పేరు అయితే పాతకోట. మనము గుర్తెడి మీదుగా పోతవరం మీదుగా మనమైతే సంతనైతే చేరుకోవాలి. సుమారు 40-50 గ్రామాల నుంచి ఈ సంతకి గిరిజనులందరూ కూడా వస్తారండి. ఇప్పుడైతే మనము పాతకోటకి దగ్గరలో ఉన్నాం అన్నమాట. 5 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాము. ఈ సంత ప్రతి బుధవారం జరుగుతుందండి. ఈ బుధవారం సంతకి చుట్టుపక్కల ఉన్న గిరిజనులందరూ కూడా బస్ మీద అయితే వెళ్తూ ఉంటారు. బస్ కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వస్తుందండి. మనం కూడా పాతకోటని సంతనైతే చేరుకున్నామండి. మనం సంతకు వచ్చేటప్పటికి ఇంకా వస్తూనే ఉన్నాయి సామాన్లన్నీ కూడా. చూస్తున్నారు కదా, వ్యాన్లోని సామాన్లు వేసుకొస్తూ ఉన్నారు. పెరుగుతున్నారా? పీకడానికి వెళ్ళారా? మరి సంతకి వెళ్ళరా? ఎన్ని గంటలకి సంత? సంత ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్దామా? 10 గంటల అదే 12 గంటల నుంచి జరుగుతుందా? ఊరమ్మా మీదే ఊరు? పాతకోటేనా? ఊరిటి ఉంది ఇంకా ఇటు పొద్దున్నే మరి పప్పులు పెరకడానికి వెళ్ళారా? ఏం పప్పులు? మినుములా? ఈ పాతకోట సంత అయితే చెట్ల కిందే జరుగుతుందండి. అలాగే చుట్టుపక్కల ఉన్న గిరిజనులు వాళ్ళ ఉత్పత్తులను కూడా తీసుకొచ్చి ఇక్కడే అమ్ముకుంటారు. ఇప్పుడే సర్దుతున్నారమ్మా? ఇప్పుడే వచ్చారా? మీ షాప్ మాత్రం సర్దేసుకున్నారండి నీట్గా. ఎక్కడి నుంచి వస్తారు? ఒడిసా? అక్కడి నుంచి వచ్చారా? ఇప్పుడిప్పుడే సంత అయితే మొదలవుతుందండి. ఇప్పుడే సామాన్లంతా దించుతున్నారు. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. అవగండి కోళ్ళు కొన్నేమో సంతలోంచి దింపేసి వెళ్ళిపోతున్నాయి వ్యాన్లు. డొక్కు చెప్పి కేజీ ఎంత చెప్పు
కేజీ మరి ఇవాళ డొక్కుమంది పంచాలి కొత్త కేజీ కేజీ చూసి లోపల అన్నీ కూడా కిరాణా షాప్స్ అయితే ఉన్నాయండి. కొన్ని బట్టల షాపులు, అలాగే పప్పులు ఉప్పులు సామాన్లు అమ్ముకునే షాప్స్ అయితే ఉన్నాయి. బయట పెట్టినవి మాత్రము గిరిజనులు వాళ్ళు పండించుకున్న పంటని చిన్న చిన్న పోగులుగా చేసుకొని అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా అయితే సంత అయితే ఉంటుంది. అందరూ చాలా హడావిడిగా అయితే ఇప్పుడే వచ్చారు కదండి, హడావిడిగా సంతనైతే సర్దిస్తున్నారు. అన్నా షాప్ మీదేనా? ఈ షాప్ మీదేనా? ఇవి కుట్టేసి తీసుకొస్తారా మీరు? జాకెట్లు జాకెట్లు కనిపిస్తున్నాయి కదా అన్నీ, కుట్టేసి తీసుకొస్తారా? ఎక్కడి నుంచి వచ్చారు? పోతవారం నుంచి. పోతవారం అంటే ఎటు ఇప్పుడు ఇటేనా? ఈ ముందు నుంచే? అక్కడ కూడా అదేనా? అదే షాప్ పెడతారు అక్కడ కూడా? అదే షాప్. ఇవి ముందు ఎవరైనా ఇచ్చినవా లేకపోతే మీరు ఇప్పుడు కుట్టేసి తెచ్చారా? జాకెట్లు ఎవరైనా ఇచ్చినవా? అమ్ముతారు ఇప్పుడు అప్పుడు? ఎంత జాకెట్? 100, 150 అంతే. 120. ఎంత ఎంత? 100, 150, 110, 120 అంతే. బాగా అమ్ముడతాయా? ఈ షాప్ దగ్గర అయితే ఈ లోకల్ నుంచే పెట్టారండి. జాకెట్లన్నీ కుట్టేసి తీసుకొస్తున్నారనమాట. ఈ సంతలో కొనుక్కుంటారట. ఇక్కడైతే దగ్గర నుంచి తీసుకొచ్చిన కూరగాయలని పోగులు పెడుతున్నారండి. ఇవన్నీ లోకల్గా పండించేవన్నమాట. అడుగుదాము. అమ్మ శనక్కాయలు మీరు పండించినవేనా? వాటిని వేపేసి అమ్ముతున్నారా? ఎంత ఈ డొక్కు ఎంత? ఎంతమ్మా? 10 రూపాయలా? ఆ డొక్కుతో 10 రూపాయలు ఏంటండి, బాగా వస్తున్నాయి. ఇంకే పక్కనే వంకాయలు కూడా కనిపిస్తున్నాయి. వంకాయలు ఏంటి వెరైటీగా ఉన్నాయి? బాగుంటుందా? ఎంతమ్మా అవి? 3ని 20 రూపాయలు. 3 20యా? ఇవి మీరు తీసుకొచ్చినాయి మీ ఇంట్లోనేనమ్మా? న్యాచురల్ అనమాట. పిండ్లేస్తారా వీటికి? పిండ్లేమో వేయరు కదా. బాగున్నాయి చూడండి చిక్కుడుకాయలు. ఇది ఎంత పొడవు ఉందో చిక్కుడుకాయ. ఇది చిక్కుడుకాయ చూడండి ఎంత పొడవు ఉందో, చాలా బాగుంది. ఎంతమ్మా చిక్కుడుకాయ పోగు? 20 రూపాయలా? చూడండి 20 రూపాయలు అంటండి పోగు వచ్చి. భలే ఉన్నాయి చూడండి. అయిపోతా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుండి వచ్చారు? ఏ ముఠ? పర్సుల ముఠ. ఏం తెచ్చారు? ఏం తీసుకొచ్చారు అమ్మడానికి? శ్రీరామ్ పిక్కలోని దుంప. శ్రీరామ్లో ఇంకా వలవలేదా? ఆ బస్తాలు దుంపలా? దుంపలా అవి? వెయ్యండి మరి, పెట్టండి తొందరగా, వేసుకోండి బస్తా. అమ్మా ఏం పిక్కలవి? ఏం పిక్కలమ్మా? శ్రీరామ్ పిక్కలా? ఎంత డొక్కెంత? 20యా? చూడండి ఈ డొక్క అయితే 20 రూపాయలు అంటండి. పర్వాలేదు, చాలా చక్కగా ఉన్నాయి శ్రీరామ్ పిక్కలు. చూడండి దుంపలు అయితే బాగున్నాయి, పోగులు పెడుతుంది. ఈ దుంపలు అడుగుదాం పెద్దమ్మని.
పోగి ఎంతమ్మా? 20. చాలా తక్కువ రేట్ అండి. 20 రూపాయలకి ఇన్ని దుంపలు వస్తున్నాయంటే చాలా గ్రేట్ అనమాట. చూడండి, పోగి 20 రూపాయలు. ఈ సంతలో అయితే చాలా చవకనే చెప్పొచ్చు. చక్కగా అన్ని తక్కువ రేట్లో ఉన్నాయన్నమాట. చూడండి, ఇప్పుడే తీసుకొచ్చారు. ఈ పళ్ళను అయితే ముళ్ళ పళ్ళు అంటారు. ఇవి చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. కవర్ ఎంత? కవర్ 20 రూపాయలు అండి. కవర్ అంటారు. ఇవి మనకి బయట దొరికే టమాటాలు కాదండి, ముళ్ళ పళ్ళు అంటారు. చాలా బాగుంటాయి టేస్ట్ కూడానే. ఇక్కడ 20 రూపాయలు చెప్పారు కదండి పోగు. చూడండి, ఇప్పుడే పెట్టింది ఆ పెద్దమ్మ. వెంటనే అయిపోయినాయి, తీసుకుంటున్నారు చక్కగా. పోగులు ఎట్టనివ్వట్లేదంటండి పాపం. పోటీ తీసుకుంటున్నారు. ఇక్కడైతే లోకల్ గా పండించి కొన్ని పప్పులు అయితే తీసుకొచ్చారండి. అవేంటో కొంచెం బ్లాక్ గా కనిపిస్తున్నాయి. అడుగుదాం పెద్దమ్మ వాళ్ళని. అమ్మా, ఏం పప్పులు ఇవి? అలసందలా? బాగున్నాయి. ఈ సంవత్సరమేనా? ఇప్పుడు ఈ డొక్కు లెక్కన అమ్ముతున్నారా? ఎంత డొక్కు? 30 రూపాయలా? బాగుంది. ఈ పప్పు చేసుకొని కూర వండుకోవడానికేనా? పప్పు కూడా చేసుకుంటారా? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? ఎక్కడమ్మా? మాదిమండ్ల. మాదిమళ్ళ అనే ఊరా? ఎంత దూరం ఉంటది ఇక్కడికి? మీరు ఆటోకి వచ్చారా, బస్కి వచ్చారా? బస్కి వచ్చారా? మీరు పండించినవేనా ఇవి? మీరే పండించుకున్నారు. మందులు వేస్తారా? లేరా? మందులు ఏం వేరు. మరి ఎలా పెంచుతారు వీటిని? ఈ పక్కన పప్పులు ఏం పప్పులమ్మా? బొబ్బరలా? పచ్చిగా ఉన్నాయండి. పచ్చి బొబ్బరలా? ఇలా అమ్ముతారా? ఇలా కూడా తీసుకుంటారా? మరి ఇది ఎలా అమ్ముతున్నారు? మీరు డొక్కు పెట్టలేదు? ఇది బొబ్బరే ఉడకబెట్టుకుంటారా? ఎంత కట్టమ్మా? 20. చూడండి, 20 రూపాయలు అంటండి. బాగుంది, మంచిగా వస్తున్నాయి, మంచి రేట్లో. ఈ పప్పులు వెరైటీగా ఉన్నాయి. అలసందలే ఇదేంటి? వీటి పేరేంటి? చిక్కుడుకాయలా? చిక్కుడు విత్తనాలా అవి? బీన్స్ కాదా? ఓ, చిక్కుడు పిక్కలు అంటండి. బీన్స్ పిక్కల్ లాగే ఉన్నాయి, కానీ కొంచెం కలర్ ఉన్నాయి అన్నమాట. ఈ డొక్కు ఎంత? ఇది 20 రూపాయలు. చూడండి, ఇది 20 రూపాయలు అంట. ఇక్కడైతే ఏవో కనిపిస్తున్నాయండి ముక్కలు. ఏంటో చూద్దాం. ఏంటమ్మ ఇవి? ఓహో, కాల్చిన చేప. మళ్ళీ ఎర్ర కనిపిస్తుంది. ఎంత పోగి? ఎంతమ్మా? 100 రూపాయలా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారా చెల్లి? దారకొండ నుంచి వచ్చారా? ఇంకా బులిబులి చేపలు కూడా ఉన్నాయా? ఇదండి, చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా పోగులు పెడతారా? బాగా సర్దారండి షాపు. ఒక్కరే? మీరు ఒక్కరే వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? చాలా దూరం నుండి వచ్చారు అయితే మీరు. గోకవరం అంటే చాలా దూరం. 20 సంవత్సరాల నుంచే? ఈ సంత స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంటారు ఈ సంత? అయితే చాలా రోజుల నుంచి జరుగుతుంది అనమాట. ఈ షాప్లో అయితే చాలా మొత్తం ఫ్యాన్సీ ఉందండి. A to Z అన్నీ ఉన్నాయి. క్యాలెండర్స్తో సహా, పలకలు, పుస్తకాలతో సహా అన్నీ దొరుకుతాయి. చూడండి, బ్యాండ్ చూడండి ఎంత బాగుందో. చేతి బ్యాండ్ ఇది. ఎంతండి ఇది? 10 రూపీస్ అండి. బాగుంది, చాలా బాగుంది, చాలా నీట్గా కనిపిస్తుంది ఇది. ఇక్కడైతే చాటలు, బుట్టలు కనిపిస్తున్నాయండి. చాలా రోజుల తర్వాత చాటలు అయితే చూస్తున్నాను.
అమ్మ ఎంత చాట్ ఎంతమ్మా? 120. ఇంకేమున్నాయి మీ దగ్గర చాట్లు? ఏమేమి తెచ్చారు? పెద్ద బుట్టలు కూడా తెచ్చారా? అవెంత బుట్టలు? 200. పెద్ద బుట్టలు అయితే 200 అంటండి. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే బొండాలు కనిపిస్తున్నాయండి తినేవి. ఇవి ఏం బొండాలు? ఇవి తీయి బొండాలా? ప్యాకెట్ ఎంత? తీగా ఉండే బొండాలు అంటండి. ప్యాకెట్ అయితే 20 రూపాయలంట. బొండాలు, పకోడీ, జంతికలు, గారెలు, జిలేబీ, అరిసెలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఏం కాయలమ్మా? మద్ది చిక్కుడా? వండుకునేవేనా? ఎలా వండుతారు మరి ఇవి? ఫ్రై చేసుకోవాలా? అమ్మడానికి తీసుకొచ్చారు ఇవి? ఎంత కవరిలా? 20 రూపాయలా? ఇదిగోండి మద్ది చిక్కుడు అంట, 20 రూపాయల కవరు. బాగున్నాయి. మీ షాప్లో బట్టలు మెరిసిపోతున్నాయండి, భలేగా మెరుస్తున్నాయి చీరలు. ఎంతండి చీరల? మెరిపే ఉండాలా? ఎంత పడుతుందండి చీర? బాగుంది. అదే ఫైనల్కి ఇస్తారా తగ్గిస్తారా అడిగితే? ఫైనల్ రేట్ అన్నా. ఏంటి ఇంకా బేరాలు రావట్లేదు ఇంకానే? ఎన్ని గంటలకు వస్తారండి? 2. అందరూ సంత అయిపోద్ది 2 గంటలకి, కానీ ఇక్కడ మాత్రం 2 గంటలకు వస్తారండి. ఆహా, బాగుంది. ఇంకా 2 గంటల వరకు ఇంకా అలా ఖాళీగా ఉండడమే. టైం 1 గంట అయింది కదండి. ఎలా ఉంటుందండి గిరాకీ? బాగుంటుందా? బాగా కొంటారా? ఎప్పుడు అలా ఉంటుందా లేకపోతే ఫెస్టివల్ టైంలో? పండగ టైంలో ఉంటుంది, మిగతా టైంలో కొంచెం ఖాళీయే. ఎక్కడి నుంచి వచ్చారండి? దారకొండ. ఏం పేరండి? ఈశ్వరరావు గారు. దారకొండ అంటే ఈ పక్కనే కదండి. ఇటు నుంచి ఎక్కువ వస్తున్నారు అందరూ చక్కగా. అమ్మా అయిపోయిందా సంత? ఇంకా లేదా? ఏ ఊరి నుంచి వచ్చారమ్మా? రావుడికోట. ఎలా రావాలి? ఇటు నుంచా? ఇటు నుంచి రావాలా? బస్సా? జీప్ కాడ వస్తున్నారా? ఎంతమ్మా రావడానికి? ఎందుకు సంతలోకి ఏమైనా తెచ్చారా మీరు? ఏమి తేలేదా? మరి ఏ పంట వేయలేదా మీరు? పంట లేదు, కొట్టుకుంటే పండితే. ఎవరి మనవరాలా? ఇద్దరు వచ్చేసారా సంతకి? మరే ఏం కొనలేదు ఇంకానే? ఇందాక నుంచి చూస్తున్నాను, ఎత్తుకొని వచ్చావు కదా. పుండ్లు అయినాయా? చూపించారు హాస్పిటల్కే? ఆహా, అయ్యో అవునా? ఏది ఎక్కడైనా పుండ్లు? ఎందుకు అలాగైనాయి? అయితే ఇప్పుడు మందు ఇవ్వలేదు, రాయడానికి లేదా? ఇక్కడ చిన్న మెడికల్తో ఉంది కదా, అక్కడ ఇస్తారంటావా? ఒకసారి అడగండి చూద్దాం. ఉంటే కనుక నేను కొనిస్తాను. నేను కొనిస్తాను, తీస్తున్నాడు. అక్కడ ఉందే మడుగు పుల్లికి మందు. అమ్మా ఇవ్వండి, నేను ఇస్తాను అమౌంట్. చూపించమ్మా, పుళ్ళు చూపించు.
అది రాయైతే మరి రోజు రాయాలి. రోజు శుభ్రంగా ఉండాలి. స్నానం చేయించేసి నీట్గా చేపించి వేరే వేరే బట్టలు మార్చాలి. వేరేగా తడి బట్టలు ఉండకూడదు, పొడి బట్టలు ఉండాలి, నీట్గా ఉండాలి. అర్థమైందా? మీ పాపకి ఎందుకు వచ్చినాయి తెలుసా అలా కురుపులు? నీట్గా లేకపోవడం వల్ల వచ్చినాయి. నువ్వు మళ్ళీ అలా వచ్చినాయి అనుకో ఇంకెక్కువైపోతాయి. మందు రాయి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇదిగోండి టేబ్లెట్ వేసుకుంటుందా? పండగ అయినా పెళ్ళైనా ఏ శుభకార్యానికైనా సరే ఈ పాతకోట సంత మీదే ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజనులందరూ కూడా ఆధారపడి ఇక్కడ దొరికిన వాటిని కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఈ పండగలన్నీ చేసుకుంటారండి. ప్రతి వస్తువు కూడా వాళ్ళైతే సంతలో కొనుక్కోవాలి. వాళ్ళకంటూ ప్రత్యేకంగా షాపులు ఉండవు. అమ్మా ఇంకా సంత చేయలేదా? ఖాళీగా తిరుగుతున్నారు. హాయ్ తమ్ముడు. ఏ ఊరు? పాతకోట. ఈ ఊరే పాతకోట అంటే పాతకోట బాయ్స్ అండి. ఏంటండి ఖాళీగా ఉన్నారు? ఇంకా రాలేదు ఎవరోనే? మీరు ఒక్కరే ఖాళీగా కనపడుతున్నారు నాకు ఇక్కడ. ఇంకా బోని అయ్యిందా లేదా? అయ్యిందా? అమ్మా ఏం కొంటున్నావు? పెద్దకి లుంగి కొంటున్నావా? బాగుంది. అది ఎంతంట? పెద్దమ్మ మాత్రం మంచి సెలక్షన్ చేస్తుంది. ఇది బాగుంది చూడు. బాగుంది అది చక్కగా. ఎక్కడి నుంచి వచ్చావు పెద్దమ్మ? చిలక వీధి. ఎక్కడ విన్నానబ్బా. ఎక్కడ? గుత్తేడు దగ్గర. ఓకే. ఎంత అడిగావా? అడుగు బేరం. తగ్గించు అన్న, తగ్గించు. బాగా అడిగింది పెద్దమ్మ. ఒక్క మాటతో కొనేసుకుని ఎట్టుకెళ్ళిపోతుంది. బాగుంది పెద్దమ్మ. పెద్దయ్యక ఇంటి దగ్గర పెద్దని పెట్టి నువ్వు వచ్చావా? నీ కొడుకుకా? ఓకే కొడుకు. బాగుంది. ఇక్కడ షాప్ నుండి అయితే జనాలు కనిపిస్తున్నారండి. మొత్తం పండగ వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. అక్కడ ఏమున్నాయో చూద్దాం. బట్టల షాపా? షాపు చుట్టూ జనాలే ఉన్నారు. చూడండి అందరూ చీరలు, డ్రెస్సులు. అన్న ఏం కొన్నావన్నా? చీర? మా చిలుక ఏది చూస్తానేది బాగుంది. ఇదా? కాదు ఎల్లో. ఏది మీ మా వరదలేది? ముందు పసుపు చీర కట్టుకుంది కదా, మళ్ళీ పసుపు చీర కొన్నావే? బాగుంది చీర, బాగుంది. ఎంత అంటన్నా? బాగుంది బాగుంది. పర్వాలేదు. అడిగావా మరి? తగ్గించమలేదా? పిల్లలకేది? పిల్లలని మీ పాప కొన్నావా? అయిపోయింది షాపింగ్. బాగా అయిపోయింది. పెద్దమ్మా పెద్దమ్మా కొనేసావా బట్టలు? ఏది? కొనేసారు. అయిపోయింది. చీర, లంగా అన్నీ కొనేసారనమాట. ఏంటండి జనాలు తక్కువ ఉన్నారేంటి ఈరోజు? అవునంటారా? బట్టలకే ఉంటది. పండగ వస్తుంది కదా అందుకేనా? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ షాపు? 98 నుంచి. అయితే ఒక 5 సంవత్సరాల ముందే. ఈ సంత కూడా స్టార్ట్ అయ్యాయి. ఎన్ని సంవత్సరాలు వద్దంటారు? సంత ఎప్పుడు మొదలవుతుందంటారు? 98లోనే. అయితే మీరు సంత మొదలెట్టిన దగ్గర నుంచి చేస్తున్నారు.
బాగానే ఉంటుందా గిరాకీ? బాగానే ఉంటుందా? ఈ ఒక్క సంత వేస్తారా లేకపోతే వెళ్తారా? ఇంకానే కిందకి వెళ్తారా? ఇంక బిజినెస్ ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా అలాగా వ్యాపారం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుండి వచ్చారు? ఏ ఊరు నుంచి అమ్మా? తుమ్సలా. అయిపోయిందా సంత? సంత అయిపోయిందా? ఏది ఏమీ లేదు. ఏం కొన్నారు? ఏం కొనలేదు. పంచదార టీకి వెళ్ళిపోతున్నారా? ఓకే ఓకే. లోపలన్నీ కిరాణా షాపులు అయితే కనిపిస్తున్నాయండి. మొత్తం కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ లోపల ఉన్నాయి. అన్నయ్య ఇవేంటన్నయ్యి? మడ్డి కల్లా కళ్ళు తయారవుతుందా దీంతో? అన్నం వండేసి కలుపుతారంట. మడ్డికలు చేస్తారు. ఇది బియ్యంతో తయారు చేసిందా? ఇడ్లీ లాగా ఉన్నాయి. చోడు పిండితోనా? మరి తెల్లగా ఉంది కదన్నా? అంటే సోడపిండి తెల్లగా ఉంటుంది కదా. ఇంకేమైనా కలుపుతారా ఇందులో? ఏం మరి మాకు కూడా తెలియదు. అమ్ముతుంటారు. మీరు కొంటారా వేరే చోట? మీరు తయారు చేస్తారా? ఒడిశా నుంచి వస్తారు. ఇదిగోండి, ఇదైతే మడ్డి కళ్ళు తయారు చేసుకుంటారంట. అంటే ఇంటికి పట్టుకెళ్ళి మనం తయారు చేసుకోవచ్చా లేకపోతే సంతలో అమ్ముతారు ఇలాగా తయారు చేసుకుని కళ్ళు? సంతలో అమ్ముతాము, ఇంట్లో మూసి చేస్తారు వాళ్ళు. మోసేవాళ్ళు కస్టమర్ మోసుకొని చేసుకొని మళ్ళీ అమ్ముకుంటారు వాళ్ళు. నాకు ఈ సంతలో అయితే విచిత్రంగా కనిపించినవి ఇవే. ఇవి ఇడ్లీ లాగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంత? ఈ కవర్ ఎంత? 50 రూపాయలా? ఎంత కళ్ళు వస్తుంది తయారు చేసుకోవడానికి? ఒక బిందె అయితే ఒక 200-300 సంపాదించవచ్చు అనమాట ఆ కవర్ తో. బాగానుంది. అమ్మేస్తారా మీరు సాయంత్రానికి? కొన్ని ఉంటాయా? కాదు, లేట్ గా వస్తున్నారేంటి మీరు? మీరు అందరూని తొందరగా రావట్లేదు సంతకి? పనికిళ్ళు వచ్చారు ఇప్పుడు? భోజనం చేసేసి తీరుబడిగా వచ్చారు. అయితే చక్కగా సాయంత్రం వరకు తిరగచ్చు. బాగుంది. ఏమేం కొన్నావమ్మా? ఒక సబ్బు సరిపోద్దా మరి? అంటు తోకుండానికండి. ఇది అంట్లు తోముకునేదా ఎక్స్ట్రా? ఇవి ఇది వెరైటీగా ఉంది సోపు. ఒడిశా సోపా? బాగుందండి. ఇది ఎక్కడ? కొయ్యూరు మండలంలో చూసేది ఈ సబ్బులు. అక్కడ కూడా అమ్ముతారా? బాగా తేరుతాయా? చూడండి, ఈ సబ్బులు బాగా తేరుతాయంట. మనమైతే రిన్ను, వీలు, టైడ్, సర్ఫెక్షన్లు వాడతాం. అమ్మాయి ఎవరి నుంచి వచ్చారా? వెళ్ళిపోతున్నారా? ఏ ఊరమ్మా? చావుడుకోట. నీటిలో వేస్తారండి కూలింగ్ కోసం. చుట్టాలతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం కూడా ఈ సంతలోనే జరుగుతుందండి. వారానికి ఒకసారి కలుసుకొని కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఈ సంతలోనే చక్కగా తిరుగుతూ ఉంటారు. వీడియో చూసారు కదండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే గిరిజనుల జీవన విధానము, వాళ్ళు పండించే పంటలు, వాళ్ళు చేసే వ్యవసాయము, అలాగే వాళ్ళు కొనుగోలు చేసే కూరగాయలు, వస్తువులు, ఇవన్నీ ఈ సంతలో చూసుంటారు. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటా.